నేను స్టెమ్ కటింగ్స్ ద్వారా చామంతి మొక్కల్ని ఎవ్రీ ఇయర్ ప్రొపగేట్ చేస్తాను. ఈ ఇయర్ గూడా చాలా చక్కగా వచ్చాయి ఇవన్నీ నేను పెట్టిన స్టెమ్స్ అన్నీ. అయితే నేనిది మే మంత్‌లో ప్రిపేర్ చేసుకున్నాను ఇలా కోకోపీట్‌తో. ఎవ్రీ ఇయర్ ఏంటంటే నేను టబ్స్‌లో శాండ్ వేసి, ఆ శాండ్‌లోనే మొక్కలు పెట్టేదాన్ని. అయితే ఈ ఇయర్ వీటిలో పెట్టానన్నమాట. అయితే ఎంతవరకు సక్సెస్ అవుతాయన్నది ఫస్ట్‌లో నాకు అర్థం కాలేదు. అంటే వస్తాయా? రావా? అన్నట్టు. ముందు నేను ఎడీనియం సీడ్స్ పెట్టినప్పుడు సీడ్స్ నుంచి ప్లాంట్స్ చాలా వచ్చాయని అనిపించి నాకు చామంతులకు కూడా నేను ఈ మెథడే యూజ్ చేశాను. సో, ఉన్న ఎండలకి నేను ఎంత షేడ్‌లో పెట్టినా కూడా చాలా వరకు చనిపోయాయి ఇవి. కొన్ని మాత్రం చాలా చక్కగా రూట్స్ వచ్చాయి. అయితే అవి ఆ రూట్స్ అనేవి కిందకి వెళ్ళడానికి లేదు. ఎందుకంటే నేను దీన్ని మట్టిలో పెట్టలేదు. మట్టిలో పెడితే ఆ కింద నుంచి రూట్స్ మొక్క మట్టిలోకెళ్ళిపోయేవి. అవేమవుతున్నాయంటే పైకొచ్చేయడం, మొక్క కొంచెం కిందకి ఇలా వాలిపోవడం అలా జరుగుతుంది. సో, అందుకని వీటిని రిపోర్టింగ్ చేసే టైం వచ్చేసింది అని చెప్పి రిపోర్ట్ చేయాలనుకున్నాను. యాక్చువల్‌గా నాకు కొంచెం టైం అయింటే అంటే నాకు కుదరట్లేదు. కుదరడం అంటే ఆహ్, ఈరోజు వాటిని ఎలా అయినా సెపరేట్ చేసేయాలనుకుంటే పెద్ద వర్షం వచ్చేసింది. సో, ఆ వర్షంలో మొక్కలు నాటడం వీలవ్వదు కదండీ! అలా అనమాట. సో, నేను పెట్టిన ప్రతి స్టెమ్ము వచ్చింది. పర్టిక్యులర్‌గా కోకోపీట్‌లో పెట్టినవి బాగా వచ్చాయి. ఇసుకలో పెట్టినవయితే కొన్ని ఎండిపోయాయన్నమాట. నేనిది సాఫ్ ఫంగిసైడ్‌లో ఫస్ట్ టైమ్ అనమాట. అంటే ఇంతకు ముందు ఎప్పుడు నేను అలా చేయలేదు. డైరెక్ట్‌గా నేను స్టెమ్ కటింగ్సే పెట్టేశాను. అయితే ఫస్ట్ టైమ్ నేనిలా వీటిని ప్రిపేర్ చేశాను. సో, నేను పెట్టినవన్నీ మాక్సిమం వచ్చాయి. అంటే ఒక 70 వరకు స్టెమ్ కటింగ్స్ అనేవి బ్రతికాయి. అంటే నేను కౌంట్ చేసినవి. సో, అలా 70 వరకొస్తే 70 ప్లాంట్స్‌ని ఎందులో పెట్టాలా అని ఆలోచిస్తున్నాను. అయితే కొన్నింటిని ఒక పెద్ద టబ్‌లో పెడదామని అనుకున్నాను. చూడాలి ఎలా అడ్జస్ట్ అవుతాయో. సో, అన్నింటికి చాలా బాగొచ్చాయి రూట్స్. ప్లాంట్స్ అన్నీ చాలా చక్కగా వచ్చాయి. ఇవి నేను అప్పుడు పెట్టినప్పుడు తీసిన వీడియో. సో, మాక్సిమం అన్ని ప్లాంట్స్ గూడా బానే వచ్చాయి. ఇసుకలో పెట్టినవే కొంచెం పోయాయి. తర్వాత నేను డైలీ కొంచెం కొంచెం వాటరింగ్ ఇవ్వడం తప్పించి దీనికి చేసిందేం లేదు చూసారా? కొన్ని మాత్రం ఎండిపోయినియి. ఆ వర్షానికేంటంటే ఆ కోకో పిట్ కూడా కొట్టుకుపోయిందన్నమాట. అంటే అంత పెద్దగా వచ్చింది వర్షం. కొన్ని మాత్రం బానే ఉన్నాయి. ఈరోజు కొంచెం ఎండ ఎక్కువ రావడం వల్ల కొంచెం కొన్ని మాత్రం వాడినట్టయినియి. మళ్ళీ నీళ్ళు పోస్తే బానే అయిపోతాయి. ఎలాగో నేను వేరే వాటిలో రిపోర్టింగ్ చేస్తాను కదా అని ఇంకా వాటరింగ్ చేయలేదు వీటికి. రూట్స్ అయితే మాత్రం చాలా చక్కగా వచ్చాయి. నేను రూటింగ్ హార్మోన్ అనేదేమి యూజ్ చేయలేదండి. కోకోపీట్‌లో పడుతున్నాను కదా! అందుకని ఫంగిసైడ్ మాత్రం కొంచెం వాటర్‌లో మిక్స్ చేసి పెట్టాను. ప్లాంట్స్ అయితే మాత్రం చాలా వచ్చాయి. మేబీ వర్షం ఒక 2, 3 టైమ్స్ రావడం వల్ల ఏంటో, ఆ వర్షం నీళ్ళ వల్ల గ్రోత్ వచ్చిందేమో అనుకుంటున్నాను నేను. నేనైతే జస్ట్ వాటరింగే చేశాను దీనికి. సో, ఇలా ఇంత బాగా వచ్చాయి ఇవి. ఇవి నా దగ్గర లాస్ట్ ఇయర్ ఒక 8 కలర్స్ 8 పైనే ఉంటాయనుకుంటున్నాను. 8 కలర్స్ అయితే మాత్రం కంపల్సరీ ఉన్నాయి. అవి కాకుండా నాకు ఒక వైట్ బిళ్ళ చామంతి ఒకటి, యెల్లో బిళ్ళ చామంతి 2 గూడా నాకు అను బాల్కనీ గార్డెన్స్ అనురాధ గారు పంపించారు. అవి కూడా ఈ స్టెమ్స్‌లో పెట్టాను నేను. సో, ఇవి పెరిగితే అసలు ఎన్ని కలర్స్ వస్తాయన్నది చూడాలి. వీటికున్న లీవ్స్‌ని బట్టి మనం కొన్నింటిని ఐడెంటిఫై చేయొచ్చు. కానీ పువ్వులొచ్చిన తర్వాతే నాకు కలర్స్ అనేవి తెలియాలి. అయితే ఈరోజు ఏం చేశానంటే కొన్నింటిని మాత్రం తీశాను. ఇంకా రిమైనింగ్ మళ్ళీ ఇంకొక రోజు పెట్టుకుంటాను. ఎందుకంటే నాకు అన్నీ పెట్టడానికి ఆహ్, అంటే కుదరలేదు. నేను కాలేజీ నుంచి వచ్చేటప్పటికి చాలా లేట్ అయిపోయింది ఈరోజు. సో, అందుకని కొన్నింటిని మాత్రం ప్లాంటేషన్ చేశాను. అయితే నేను కనకాంబరం సీడ్స్ కూడా వేశాను ఇందులోనే. కనకాంబరం మొక్కలు గూడా వచ్చాయి. ఒక 20, 30 ప్లాంట్స్ వచ్చుంటాయి కనకాంబరాలు.
సో, ఇవన్నీ కూడా ఇంకొక రోజు ప్లాంటేషన్ చేసుకుంటాను. ఈరోజైతే మాత్రం కొన్ని చామంతి మొక్కలనైతే నాటాను. ఈ లాస్ట్‌లో ఉన్నవి ఇవిగోండి కనకాంబరాలు. సో, ఇవైతే నాకు బాగా హెల్ప్ అయ్యాయి. వీటిలో కొంచెం కోకోపీట్ ఏసి, ఆ కోకోపీట్ నుంచి ఇవన్నీ చేయడం మాట. టోటల్‌గా అన్ని ప్లాంట్స్ వచ్చాయి నాకు. సో, చూడాలి ఇవి గ్రోత్ ఎలా ఉంటాయన్నది. ప్రెజెంట్ అయితే మాత్రం ఒక టబ్‌లో కొన్ని మొక్కలనైతే పెట్టాను. రిమైనింగ్ వాటిని ఇంకా నెక్స్ట్ డే ప్లాంటేషన్ చేసుకుంటాను. ప్రస్తుతం అయితే ఇవి మాత్రమే తీసుకొని పెట్టాను టబ్‌లో. చూడాలి ఇంత ఫాస్ట్‌గా ఎదుగుతాయి ఏంటన్నది చూడాలి. ఏదైనా మనం మన చేతులతో మొక్కలను పెట్టుకొని అవి పెరిగి మన దగ్గర అలా పూలు పూస్తూ ఉంటే మాత్రం ఆనందమే వేరు. ఎందుకంటే రెడీమేడ్‌గా ఆల్రెడీ బడ్స్ ఉన్న మొక్కల్ని తెచ్చుకోవడం వేరు. మన దగ్గరే పెరుగుతూ అవి మన దగ్గరే ఆ గ్రోత్ అంతా చూస్తుంటే పూలొచ్చేంత వరకు ఆ గ్రోత్ చూడడం అనేది అదొక హ్యాపీనెస్. సో, ఈరోజైతే మాత్రం ఇలా పాతాను. తర్వాత ఇందులో మళ్ళీ ఎక్కువైపోతాయేమో అని చెప్పి ఒక 2, 3 వేరే కుండీల్లో గూడా పెట్టాను. ఇంకా రిమైనింగ్ కనకాంబరం మొక్కలు, తర్వాత ఇంకొన్ని చామంతులున్నాయి. వాటిని ఒక 2 డేస్‌లో మళ్ళీ ఇంకొక టబ్‌ని రెడీ చేసుకొని అందులో పెడతాను. సో, ఇలా నేను ఖాళీగా ఉన్న కుండీల్లో అది పెట్టాను ఈ మొక్కల్ని. చూడాలి గ్రోత్ ఎలా ఉంటదో. వర్షం వస్తే ఇంకా నాటుకుంటాయి ఇవి. సో, ఇదండి. మొత్తానికి నేను పెట్టిన స్టెమ్స్ అన్నీ సక్సెస్‌ఫుల్‌గా బ్రతికాయి.